ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు, హామీలు మర్చారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. బలహీన వర్గాలకి 56 కార్పొరేషన్లు పెట్టారని చెప్పారు. ఒక్క కార్పొరేషన్ ద్వారా కనీసం 56 కార్పొరేషన్కి 56 పైసలు నయా పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. అమ్మఒడి అన్నారు, ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామన్నారు. వాళ్ళు ఆఖరికి ఎన్నికలు అయిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగిలేసిన విధంగా ఒక్కరికి ఇస్తూ ఆ ఒక్కరికి కూడా 15,000 కాకుండా 13,000కు కుదించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి కల్పిస్తే ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. తిరిగి మేము చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇస్తున్నారు. ఒక్కొక్క నిరుద్యోగికి తిరిగి ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 25 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. లేకపోతే ఇసుక ట్రాక్టరు 300 నుంచి 500 రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు 10,000 రూపాయలకి పరిస్థితి. ప్రజల కష్ట సుఖాలు నేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారు న్యాచురల్ రిసోర్స్ ఇసుకని పేదవాడు ఇల్లు కట్టుకునేదానికి సౌలభ్యంగా ఉండేదానికి ట్రాక్టర్ ఇసుక 500 రూపాయలకి ఇస్తే ఈ ప్రభుత్వం 10,000 ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇసుక ఉచితంగా ఇచ్చాడని రాష్ట్ర ఖజానాకి అన్యాయం జరిగింది, దెబ్బ తగిలింది, ఖజానాకి ఇది అన్యాయం జరిగిపోయినట్టు ఆయన మీద 1330 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఒక కేసు వేశారు. అట్లా స్కిల్ డెవలప్మెంట్లో కేసు వేశారు. ఇవాళ మీరు ఉచిత కరెంట్ అన్నారు, 200 యూనిట్ల లోపల కరెంట్ ఇస్తామన్నారు. ఆ కరెంటు ఇవ్వకపోగా ఇవాళ ట్రూ అప్ చార్జెస్ అని ఇప్పటికిగా పెంచేసి 40,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు భారం ఈ రాష్ట్రం మీద పడింది. చెత్త మీద పన్ను సూచిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. ట్యాక్సీలు పెంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు, దళితులపై అక్రమాలు, బడుగు బలహీన వర్గాల మీద కేసులు, జైల్లో పెట్టడం, అరాచకం చేయటం, ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా ఎవరు ప్రభుత్వం గురించి మాట్లాడినా వాళ్ళందరినీ జైల్లో పెట్టేటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వం మీద కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అది పరాయి వాడు అంటే లేదా ప్రతిపక్ష పార్టీ వాడు అధికార పార్టీ వాడు కాదంటే గద్దల్లా కావాలి భూములు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తోఫాలు, రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ కానుక కానీ, సంక్రాంతి కానుక ఇవన్నీ కూడా బుట్టదాకలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చంద్రన్న కానుక పేద కుటుంబాలకి, ఒకవేళ ఆ కుటుంబంలో పెద్ద దిక్కు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి బీమా సౌకర్యం కూడా తీసేసిన పరిస్థితి. బలహీన వర్గాలు ఇతర దేశాల్లో చదువుకునేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి బీసీ విద్యార్థులకు ఇస్తే, అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 15 లక్షలు ఇస్తే ఇవాళ వాటన్నిటికీ తిలోదగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం. ఇక నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలు తొలగించేశారు. వాటినే కాకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజల మీద ఎప్పుడుగా భారాలు వేస్తూ చెత్త పన్ను వసూలు చేస్తున్నటువంటి ఈ చెత్త ప్రభుత్వాన్ని గద్దె దింపితే కానీ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతాలతో ఉండరు, రాష్ట్ర ప్రజలకి ఒక వెసులుబాటు ఉండదు, రాష్ట్ర ప్రజలు ఒక గౌరవప్రదమైనటువంటి సుఖమైన జీవితం గడపరని నేను ఈ ప్రజలను కోరుతున్నాను. ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేశారు. ఇతర దేశాల్లో చదువుకొని లేదా ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి దర్శకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, దుర్మార్గం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె తెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ లేదా రాజ్యాంగ రక్షణ కోసం కానీ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ అభివృద్ధికి లేదా సమాజంలో అందరూ కూడా సౌఖ్యంగా ఎటువంటి తరతమ భేదాలు లేకున్నటువంటి ఒక సమాజం కోసం పనిచేసేది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకి
నడుం కట్టి ఇవాళ ప్రజల ముందుకు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి దీవించి తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజలకు మేలు కలుగుతుంది, ప్రజలకు రక్షణ కలుగుతుంది, బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని నేను ప్రజలందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి నా యొక్క విజ్ఞప్తి.